విద్యార్థిని విద్యార్థులారా, చూస్తున్నాం కదా, లేఖ అనబడేటువంటి ఈ పాఠంలో ఉన్నటువంటి ప్రధాన అంశాలను ఎవరెవరికి రాస్తున్నారో చూస్తున్నామా. ఇక్కడ చూడండి, ఒక పాప ఏం చేస్తోంది, చక్కగా ఉత్తరాన్ని రాస్తోంది. ఓకేనా. ఇలాంటి ఒక అమ్మాయి ఉత్తరం రాస్తోంది. వేముల అనేటువంటి ఊరు నుండి ఉత్తరం రాస్తోంది. వాళ్ళ పేరు ఏం చేయాలంటే, ముందు లేఖ రాసేటప్పుడు, లేఖ అంటే ఉత్తరం, ఓకేనా, ఉత్తరం రాసేటప్పుడు ఏం చేయాలి, ముందుగా ఊరు పేరు రాయాలి. మీరు ఏ ఊరిలో ఉన్నారో ఆ ఊరి పేరు ఈ రాసేటప్పుడు కుడివైపు పై భాగాన ఊరి పేరు రాయాలి. ఏ తారీఖున రాస్తున్నారో ఆ డేట్ వేయాలి. ఓకేనా. ఈ రెండు పనులు పూర్తయిన తర్వాత ఊరు పేరు రాసేటప్పుడు కామా పెట్టాలి. తారీఖు వేసిన తర్వాత, తేదీ వేసిన తర్వాత ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇది రూల్. ఉత్తరం రాయడానికి ఒక ఫండమెంటల్ రూల్ అనే ఒకటి ఉంటుందన్నమాట. దీన్ని మాన్యువల్ అంటారు. అంటే ఇది కరెక్ట్గా రాసే విధానాలను తెలియజేసేటువంటి సరైనటువంటి కొలమానము అని అర్థం. ఈ విధంగా ఉత్తరాలు రాస్తేనే పరీక్షల్లో పాస్ అయ్యేటప్పుడు ఇటువంటి ఉత్తరాలు ఎలాగైనా స్పష్టంగా రాయగలిగితే మంచి మార్కులు వస్తాయి దానికి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, అమ్మాయి ఏమని రాయడం మొదలుపెట్టింది, ప్రియమైన లలితకు. ఆమె మిత్రురాలి పేరు లలిత అన్నమాట. ఈ అమ్మాయి పేరు అనేది ఇప్పుడు మనకు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది, ఆ అమ్మాయి ఉత్తరం మొత్తం రాసేసిన తర్వాత ఇట్లు నీ మిత్రురాలు అని అంటుంది కదా, అప్పుడు ఆ అమ్మాయి పేరేంటో మనకు తెలుస్తుంది. సరేనా. ఇప్పుడు చూద్దామా. ప్రియమైన లలితకు, లలిత ఎట్లున్నావు, నేను ఇక్కడ మంచిగున్నా. ఈసారి బతుకమ్మ పండుగ సెలవుల్లో మా ఆడపిల్లలం అందరం సంబురంగా విహారయాత్రలకు పోయి వచ్చినాం. అక్కడ మేము చూసిన విశేషాల గురించి నీకు ఉత్తరం రాస్తున్నా. అర్థమైంది కదా. ఆ అమ్మాయి ఏం చేసింది, బతుకమ్మ పండుగలకు సెలవులు ఇచ్చారు వాళ్ళ బళ్ళకు. ఆ బడులకు సెలవులు ఇచ్చిన తర్వాత ఆ సమయాల్లో 10 రోజులు ఇచ్చారు, ఎన్ని రోజులు ఇచ్చారు, ఆ సెలవులన్నింటిలో హాయిగా అమ్మాయి ఏం చేసింది, తాను ఆ చుట్టుపక్కల తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని తిరిగి వచ్చిందట. వచ్చినటువంటి ఏమేం ప్రాంతాల్లో ఏమేం చూసిందో తన మిత్రురాలికి ఈ ఉత్తరాన్ని రాస్తుంది. మేమందరం విహారయాత్ర, ఎక్స్కర్షన్కి వెళ్ళాము, విహారయాత్రకి వెళ్ళాము. మీరు వెళ్ళారా? మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళారా? కానీ వెళ్ళే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దవాళ్ళు అంగీకరించి పంపినప్పుడు వెళ్ళేటువంటి ప్రదేశాలు ఏంటో, అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏంటో, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారో, ఎవరెవరు మీతో పెద్దలు వస్తున్నారో, మీ స్కూల్ మాస్టర్లు వాళ్ళు ఎంతమంది వస్తున్నారో, వాళ్ళందరూ ఎటువంటి మీ పట్ల కేర్ తీసుకుంటున్నారో, శ్రద్ధ తీసుకుంటున్నారో, ఇవన్నీ తెలియకుండా తల్లిదండ్రులు ఎక్కడికి మిమ్మల్ని పంపించరు. ఎందుకని, వెళ్ళేటప్పుడు వెళ్ళిన తర్వాత ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగితే తర్వాత బాధపడాలి కదా మరి. అందువల్ల అనేక జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే విహారయాత్రలకు పంపించడం అనేది జరుగుతుంది. సో ఈ అమ్మాయి కూడా అనేక విధమైనటువంటి జాగ్రత్తలు వాళ్ళ తల్లిదండ్రులు తీసుకున్నారు కాబట్టే అన్ని వివరాలు తెలుసుకున్నారు కనుకనే ఆ అమ్మాయిని అక్కడ పంపించారు. భద్రంగా వెళ్ళింది, భద్రంగా తిరిగి వచ్చేసింది, అన్ని ప్రాంతాలు చూసింది. చూసి ఇప్పుడు ఉత్తరం రాస్తోంది. సెలవుల మొదటి రోజే యాత్రకు అన్నీ తయారు చేసుకొని సాయంత్రం బడికి చేరుకున్నాము. ఏం చెప్పారు స్కూల్లో మాస్టర్లందరూ, మీరు ఇళ్ళకు వెళ్ళిపోయి విహారయాత్రకి ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులకు సరిపడా బట్టల్ని వాటిని కూడా మీరు బ్యాగులు సర్దుకొని బ్రష్లు, సబ్బులు, టవల్స్ అన్నీ తెచ్చుకోండి అని చెప్పారు. అవన్నీ సామాన్లు అన్నీ సర్దుకొని మళ్ళీ స్కూల్కి వచ్చేయండి అన్నారు. వచ్చేసినారు. ఇక అప్పటికే బస్సు వచ్చి సిద్ధంగా ఉన్నది. రాత్రి భోజనం చేసి అందరం వరుసగా బస్సు ఎక్కాము. రాత్రిపూట బయలుదేరింది బస్సు. సాధారణంగా అలాగే ఉంటుంది. ఎందుకంటే తెల్లవారేసరికి ఏదో ఒక ప్రదేశానికి, కొత్త చూడని ప్రదేశానికి, మొట్టమొదటి ప్రదేశానికి చేరుకోవచ్చు. అదే ఉదయాన్నే బయలుదేరారనుకోండి, మనకు ఆ చుట్టుపక్కల చాలా కిలోమీటర్లు జనరల్గా తెలిసే ఉంటాయిగా. ఉదయాన్ని చూసి కొత్త ప్రదేశానికి వచ్చేటప్పటికి చీకటి పడిపోయింది అనుకోండి, అప్పుడు చూడడానికి ఏముండదు. మళ్ళీ తెల్లవారే వరకు ఆ టైం అంతా వృధా కావాల్సి ఉంటుందన్నమాట. అందువల్ల ఏం చేశారు, సాధారణంగా ఇలాంటి యాత్రా స్థలాలకు సంబంధించిన ప్రయాణాలు రాత్రిపూట పెడుతూ ఉంటారు. పైగా వేసవి కాలంలో అయితే రాత్రి సమయాలలోనే వెళ్తూ ఉంటారు. ఎందుకంటే పగటిపూట వెళ్ళేటువంటి బస్సులలో ఒకవేళ సరైనటువంటి ఏసీ సౌకర్యాలు లాంటివి లేవనుకున్నాం, ఒకవేళ లేవు అనుకోండి, కానీ వెళ్ళేటప్పుడు లోపలంతా వేడి కొట్టేస్తూ ఉంటుంది కాబట్టి, వేడిగా ఉంటుంది కాబట్టి, రాత్రిపూట అయితే ప్రయాణం కాస్త చల్లగా ఉంటుంది కాబట్టి, కారణాలు ఏమైనా కానివ్వండి, రాత్రిపూట బయలుదేరారట. భోజనం చేశారు, అందరూ స్కూల్కి వచ్చేసారు, అందరూ భోజనాలు చేసి వరుసగా బస్ ఎక్కారు. నేను కిటికీ పక్కన కూర్చున్నా. కిటికీ దగ్గర సీటు దొరికిందట. చల్లటి గాలి వస్తుంటుంది కదా, దొరికింది. మా అమ్మ నాయనలు జాగ్రత్తలు చెప్పి టాటా అంటుండగా బస్సు బయలుదేరింది. ఆ అమ్మాయి ఒక్కతే వచ్చిందా? కాలే. వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి తల్లిదండ్రులు స్కూల్కి వచ్చారు. పిల్లలందరినీ భద్రంగా మాస్టర్లతో సహా అందరూ బస్సులు ఎక్కారు. కిటికీ దగ్గర కూర్చొని అందరూ టాటాలు చెప్తుంటుండగా తల్లిదండ్రులకి బస్సు మెల్లగా బయలుదేరింది. అందరికీ చెప్పలేనంత ఆనందం కలిగింది. ఓకేనా, మీకు అంతే కదా, సంతోషం కలుగుతుంది కదా. ఎందుకంటే వెళ్ళేది ఎక్కడికి, తామెన్నడూ చూడనటువంటి ఒక చక్కని అందమైనటువంటి ప్రదేశాలు, కొత్త కొత్త ప్రదేశాలు కాబట్టి విహారయాత్ర కదా ఇది. అందువల్ల ఆనందం కలిగింది.
కొద్దిసేపు ముచ్చట్లు ఆడుకొని బస్సులోనే నిద్రపోయినాం. ఎందుకు నిద్రపోయారు? మరి వెళ్ళేటప్పుడు దారిలో ఇంకేం కనపడవు కదా, చీకట్లో బస్సు ప్రయాణం జరుగుతుంది కదా, అందుకని కొద్దిసేపు ముచ్చట్లు పెట్టుకొని అందరము నిద్రపోయాం. తెల్లవారేసరికి నాగార్జున సాగర్ చేరుకున్నాం. ఇదిగో నాగార్జున సాగర్ వచ్చేసింది బస్సు ఇక్కడికి చేరుకున్నారనమాట. నాగార్జున సాగర్ చేరుకున్నాం. బస్సు దిగుతుంటే చల్లగాలి ఒంటికి తాకి మనసు పులకరించింది. తమ ఊళ్ళో ఉన్నటువంటి గాలి ఆ గాలి ఒకటే, కానీ ఎప్పుడూ ఒంటికి తగిలేటువంటి గాలి వల్ల ఆ సంతృప్తి, ఆ ఆనందం పెద్దగా తెలియదు. కొత్త ప్రదేశానికి వచ్చేటప్పటికి విసురుగా వేగంగా వీస్తున్నటువంటి గాలి, పైగా చుట్టూ అద్భుతమైనటువంటి రమణీయమైనటువంటి ప్రకృతి, ఎదురుగా బ్రహ్మాండమైనటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు డ్యామ్, ఇవి చూడంగానే మనసెంతో సంతోషపడింది. చల్లటి గాలి ఒంటికి తగులుతుంటే చాలా హాయి కలిగింది. అందరం స్నానం చేసి నాగార్జున సాగర్ ఆనకట్ట చూడడానికి పోయినాం. అబ్బా ఎన్ని నీళ్లు! అద్భుతమైనటువంటి బ్యాక్ వాటర్ అంటారు దాన్ని. అవతల వైపు ఉన్నటువంటి వాటర్ని స్టోర్ చేస్తారు, అటువైపు వచ్చేటువంటి వరద నీటిని అంతటిని కూడా అక్కడ ఆపి నాగార్జున సాగర్ని కట్టించారనమాట. ఏనాడో కట్టారు అది. ఓకే, అటువంటి ఆ సాగర్లోకి వెళ్ళి ఆ నీళ్లు చూసి చాలా సంతోషపడ్డాం. పెద్ద సముద్రం వలె కనిపిస్తున్నది. అవతల వైపు గట్టు అంటే డ్యాము వైపు వెనక వైపు ఉన్నటువంటి నీరు మహాసముద్రంలాగా ఉంటుంది. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు జాగ్రత్తలు తీసుకొని తల్లిదండ్రులు చెప్పిన తర్వాత, ఒప్పుకున్న తర్వాత, అన్నీ అనుకూలంగా ఉంటే అప్పుడు వెళ్ళి మీరు చూదురు కానీ, సరేనా? ఇక పెద్ద సముద్రంలాగా కనిపించింది. చూడటానికి 2 కళ్ళు చాలలేదు, చెప్పలేని ఆనందం వేసింది. డ్యామ్ చాలా పొడుగ్గా ఉన్నది. ఇంత పెద్ద నిర్మాణం ఎట్లా కట్టారా అని ఆశ్చర్యం వేసింది. అక్కడే పలహారం తిని స్టీమర్ మీద నాగార్జున కొండ చూడటానికి పోయినాం. అక్కడి నుంచి ప్రయాణం చేయడానికి ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకి అవతల వైపు నాగార్జున కొండ అనేది ఉంటుంది. సాగర్లోనే ఓ పెద్ద కొండ ఉంది, హిల్ ఏరియా అనమాట అది. అక్కడనే మ్యూజియం ఉంటుంది, నాగార్జున మ్యూజియం ఉంటుంది. అక్కడనే నాగార్జునుడు కూర్చున్నటువంటి తపస్సు చేసినటువంటి ప్రదేశం అట. ఒకప్పుడు నాగార్జునుడు అనేటువంటి ఆయన ఒక గొప్ప మనిషి, గొప్ప ఋషి, అక్కడ తపస్సు చేసినటువంటిది ప్రాంతం అది. కాబట్టి ఆ ప్రాంతానికి వెళ్ళాలి అంటే స్టీమర్ ఉంటాయి. స్టీమర్లు తెలుసు కదా, బోట్లలాగా ఉంటాయి, మరలతో అంటే మిషన్తో నడిచేటువంటి పడవలు అన్నమాట, స్టీమ్ బోట్స్ అనమాట. ఆ స్టీమర్లు నదిని చీల్చుకుంటూ చూడటానికి పోతుంటే నీటి తుంపర్లు నా మీద పడి శరీరం జల్లుమంటుంది. నీళ్లపై ప్రయాణం చేస్తుంటే నిజానికి చాలా సంబరంగా ఉంటుంది, కానీ అదే సమయంలో చాలా భయంగా కూడా ఉంటుంది. అంటే స్టీమర్ వెళ్ళేటువంటి వేగాన్ని బట్టి ఆ సంతోషం ఉంటుంది. ఏదేమైనా మనకి ఇక్కడ వరకు నీళ్లు వచ్చేసినాయి అనగానే చేతికి తగిలేటంత నీళ్ళు వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేతులు బయట పెట్టడం కానీ, తల ఉంచి చూడటం కానీ, పక్కలకు రావడం కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఎందుకంటే ఇవి చాలా ప్రమాదకరమైనటువంటి విషయాలు. ఎక్కడైతే కూర్చోమన్నారో అక్కడనే బుద్ధిగా కూర్చోవాలి. చుట్టూ కనిపించినంత మేర చూస్తూ ఉండాలి, సంతోషంగా ఉండాలి. అటువైపు అందరూ ఒకవైపే వచ్చేసారనుకోండి, ఏమవుతుంది? పడవలు బోల్తా పడిపోతాయి. ప్రమాదాలు కదా, అలాంటి ప్రమాదాలు చాలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. కానీ అమ్మాయి ఏం చెప్తుంది చూడండి, అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు కాబట్టే ఆనందంగా జరిగిన విషయాలన్నిటినీ మనకి తెలియజేస్తూ ఉంది. ఆ నీటి తుంపర్లు నా మీద పడి శరీరం జల్లుమంటున్నది. చుట్టూ ఎటు చూసినా నీళ్లే, అటు ఇటు ఎత్తైనటువంటి కొండలు, మలుపులు తిరిగిన విశాలమైన కృష్ణానది. ఆ ప్రకృతి అందాలు చూసి ఆనందించాల్సిందే కానీ చెప్పడానికి మాటలు రావడం లేదు నాకు. కళ్ళారా చూసి ఆనందించాలే కానీ ఎంత చెప్పినా ఇంకా తక్కువే అంటోంది. ఇక కొండలను దాటుకుంటూ పోయిన కొద్దిసేపటికి స్టీమర్ ఒడ్డుకు చేరింది. అదే నాగార్జున కొండ అని మా సార్లు చెప్పంగానే అందరి కేకలతోటి ఆ ప్రాంతం అంతా మారుమోగిపోయింది. మాస్టర్లు ఉన్నారు కదా కూడా, చుట్టూరు టీచర్లు అందరూ ఉంటారు కదా, అదిగోరా వచ్చింది అదే నాగార్జున కొండ అని చెప్పంగానే మేము ఒక్కసారిగా కేవు అని అందరం అరవడం మొదలుపెట్టాం. అంతే సరదాగా ఓ నడుస్తుంటారు కదా, ఆనందంతో అరుపులన్నీ మొదలుపెట్టాం. ఆ ప్రాంతం అంతా మారుమోగిపోయింది. మేమందరం కొండను ఎక్కి చూస్తే అక్కడ విశాలంగా ఉన్న పొద్దు కనిపించింది. ఎన్నో రకాల అందమైనటువంటి పూల మొక్కలు కనిపించినాయి. ఇక ఆ కొండ మీదకి తీసుకెళ్లారు. అది మ్యూజియం అది ఉంటుంది. ఆ కొండ మీదకి మెట్లెక్కి పైకి వెళ్ళాము. అక్కడి నుంచి చూస్తే బ్రహ్మాండమైనటువంటి చుట్టూ పచ్చనిటువంటి ప్రదేశము, ఎత్తైన కొండలు, నీటితో ఉన్నటువంటి అద్భుతమైన ప్రకృతి మాకు చాలా సంతోషం కలిగింది. అవి చూస్తూనే ఉన్నాము. చూస్తూ ఉంటుండగా మధ్యలో నుండి కొద్ది దూరం పోతే బౌద్ధులకు సంబంధించిన అనేక అవశేషాలు, ఇదిగో చూడండి నాగార్జున సాగర్ మ్యూజియం నాగార్జున మ్యూజియం అంటారు కదా, ఇక్కడ యూనివర్సిటీ ఉన్నది, అన్నీ ఉన్నాయి. నాగార్జున యూనివర్సిటీ ఉన్నది, అలాగనే మ్యూజియం ఉన్నది, అక్కడ అనేకమైన అద్భుతమైనటువంటి స్తూపాలు ఉన్నాయి, అనేకమైన దర్శనీయ స్థలాలు ఉన్నాయి. మధ్యలో నుండి కొద్ది దూరం పోతే బౌద్ధులకు సంబంధించిన అవశేషాలు, స్తూపాలు కనిపించినాయి. ఆచార్య నాగార్జునుడు అక్కడనే విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిండట. ఆచార్య నాగార్జున, ఆ నాగార్జున పేరు మీదుగానే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విశ్వవిద్యాలయము అనేది అనమాట అక్కడ ఏర్పాటు చేశారు.
అక్కడ ఉన్న మ్యూజియంలో బౌద్ధ మతానికి చెందిన ఎన్నో కళాఖండాలను వస్తువులను చూసినాం. మ్యూజియంలో బౌద్ధ మతానికి చెందిన, బౌద్ధ మతము అంటే బుద్ధునికి సంబంధించినటువంటి మతము. అంటే బుద్ధుని మతము అని ఎందుకన్నారు అంటే బుద్ధుడు చెప్పినటువంటి సూక్తులు సూత్రాలు మీకు తెలిసిన ఆయన ఒక అద్భుతమైనటువంటి 4 లైన్లు కలిగినటువంటి గొప్ప మంత్రాన్ని బోధించారు. ఏమనంటారు అది? సతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మామృతం గమయ, ఓం శాంతి శాంతి శాంతి. ఎప్పుడైనా విన్నారా ఇది? అందులో ఉన్నటువంటిది ఏంటంటే అసతోమా సద్గమయ, అశాశ్వతమైనటువంటి స్థితి నుంచి నన్ను శాశ్వతమైనటువంటి మంచి మార్గం వైపు నన్ను నడిపించు. తమసోమా జ్యోతిర్గమయ, చీకటి నుంచి నన్ను వెలుగులోనికి తీసుకువెళ్ళు స్వామి. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మాం అమృతం గమయ, మరణము నుండి మరణము లేని స్థితికి నన్ను తీసుకెళ్ళు. ఇది ఎలా సాధ్యమవుతుంది? అందరూ మరణించాల్సిందేగా సమయం వచ్చినప్పుడు. కానీ మరణం లేని స్థితి అంటే అర్థం ఏంటంటే మనిషి మరణించినప్పటికీ కూడా కీర్తి శరీరుడిగా మిగిలిపోతారు. కీర్తి శేషులు అని చెప్తారు పెద్దవాళ్ళని. అంటే బాగా పెద్దవాళ్ళ తరతరాల నాటి పెద్దవాళ్ళని ఏమంటారు? కీర్తి శేషులు. అంటే శరీరము మరణించినప్పటికీ కీర్తి శేషమై ఉన్నది, అంటే కీర్తి మిగిలి ఉంది అని అర్థం. అంతటి గొప్ప కీర్తిని సంపాదించుకొని ఉన్న వాళ్ళకే అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల మృత్యోర్మాం అమృతం గమయ, మరణము నుండి, మరణించిన శరీరం మరణించినా పర్వాలేదు, అమృతము మరణము లేనటువంటి స్థితికి నన్ను తీసుకెళ్ళు. అంటే కీర్తిని, ఎన్నటికీ మరణించినటువంటి గొప్ప కీర్తిని సంపాదించే విధంగా నన్ను ఆశీర్వదించు ప్రభు అని చెప్పడం. అది బుద్ధుని యొక్క అహింసా విధానాలకు సంబంధించినటువంటి గొప్ప సూత్రాలు అవి. అందువల్లనే ఇక్కడ దానికి అదొక మతంగా మారింది. బౌద్ధ మతాన్ని స్వీకరించినటువంటి వాళ్ళు దేశాలలో ఉన్నారు. మన చుట్టూ ఉన్నటువంటి కొన్ని దేశాలలో బౌద్ధ మతం చాలా విస్తారంగా ఉన్నది. బర్మా, థాయిలాండ్ ఇలాంటి దేశాలు కొన్నిట్లలో పూర్తిగా బౌద్ధ మతాన్ని ఆచరించేటువంటి వాళ్ళు ఉన్నారు. సన్యాసులు, బౌద్ధ సన్యాసుల్ని మీరు చూసే ఉంటారు కదా, సాధువులాగానే ఉంటారు, పూర్తిగా గుండు చేసుకొని ఉంటారు. చాలా నిర్మలంగా, ప్రశాంతంగా, శాంతమూర్తుల్లా ఉంటారు. కానీ పైకి అలాగే కనిపిస్తారు. వాళ్ళ దగ్గర ఎన్నో రకాలైనటువంటి మార్షల్ ఆర్ట్స్ ఉంటాయట. బుద్ధుడు చెప్పిన విధానాలు అవే. నిన్ను నువ్వు రక్షించుకుంటూ ఉండాలి, కానీ ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే మాత్రం ఖచ్చితంగా కాపాడాలి. ఏ జీవిని హింసించకూడదు, జీవహింస చేయకూడదు. కానీ ఎవరికైనా ఎవరినైనా కష్టపెట్టి హింస పెట్టేటువంటి మనుషులు కానీ మరొక జంతువులు కానీ ఏదైనా ఎదురుపడినప్పుడు వాళ్ళ ప్రాణాలు కాపాడటం కోసం ఎంతకైనా తెగిస్తారట వాళ్ళు. అంటే తమ ప్రాణాలనైనా సరే ఇచ్చి అవతల వాళ్ళని కాపాడేటువంటి గొప్ప గుణాలు వాళ్ళల్లో ఉంటాయి. కానీ చిత్రం ఏంటంటే చాలా చోట్ల క్రూర మృగాలు కూడా వారి మాటలు వింటూ వారి వెనుక కుక్కపిల్లల్లాగా తిరగడాన్ని మనం అనేక వీడియోలలో చూస్తాం. ఇంట్లో పెద్దవాళ్ళని ఒకసారి అడిగి చూపించమనండి, అవి మీకు చూపిస్తారు. ఎందుకంటే బౌద్ధ మత సన్యాసులు ఏ విధంగా తమ జీవన విధానాన్ని కొనసాగిస్తుంటారు, వారి మొత్తం ఏవే ప్రాంతాలలో ఉన్నారు, ఏ దేశాలలో ఉన్నారనేది తెలుసుకోవచ్చు. ఇవో మనకి ఈ నాగార్జున సాగర్ పరిసరాలన్నిట్లలోనూ కూడా బౌద్ధ మత వ్యాప్తికి సంబంధించినటువంటి విధానంలోనే ఆచార్య నాగార్జునుడు బౌద్ధ మత వ్యాప్తి కోసం తిరిగి అక్కడనే తపస్సు చేసి అక్కడే ఎంతో కాలం ఉన్నటువంటి కారణం చేత, ఈ చారిత్రక ప్రాధాన్యం ఉండటం చేత ఇక్కడ ఒక విశ్వవిద్యాలయం కట్టించారు. అలాగనే అక్కడ ఆయన అక్కడే ఉన్నాడని తెలియడానికి స్తూపం ఒకటి నిర్మాణం చేయటము జరిగింది. అంతేకాకుండా ఆ ప్రాంతాల్లో బౌద్ధ మతానికి చెందినటువంటి ఎన్నో కళాఖండాలను, వస్తువులను చూసినాం. కొద్దిసేపు పార్కులో కూర్చొని అందరం కలిసి తిని స్టీమర్లో తిరుగు ప్రయాణం అయినాం. అక్కడున్న దుకాణాలలో గవ్వలతో చేసినటువంటి వస్తువులు కొనుక్కొని ఇప్పుడు వరంగల్కు బయలుదేరినాం. నాగార్జున సాగర్ చూడటం అయిపోయింది, ఇప్పుడు వరంగల్కు బయలుదేరాం. చూడండి ఎటువంటి జాగ్రత్తలు అమ్మాయికి చెప్పి ఉంటారో తల్లిదండ్రులు మనం గ్రహించాలని అంటున్నాము. ఇంత గొప్ప నిర్మాణం ఎట్లా కట్టారా? నాగార్జున సాగర్ను చూసినప్పుడు ఆ అమ్మాయి అనుకుంది ఎలా కట్టారా అని. ఎందుకంటే కళ్ళారా చూస్తేనే ఆ గొప్పతనం మనకి అర్థమవుతుంది. సరేనా? ఇప్పుడు చూసినటువంటి ఈ ప్రదేశాలలో మొదటి ప్రదేశము నాగార్జున సాగర్, అలాగనే నాగార్జున కొండ. ఓకేనా? ప్రాజెక్టు నాగార్జున కొండ విశ్వవిద్యాలయము ఇవన్నీ చూసాం కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? మనం వరంగల్ వెళ్తున్నాం. వరంగల్ వెళ్లే ముందు జాగ్రత్తగా స్టీమర్లో కూర్చొని మెల్లగా ప్రశాంతంగా కూర్చుందామా? మళ్ళీ మన ప్రాంతానికి వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడి నుంచి వరంగల్ వెళ్ళి అక్కడే ఉన్న ఈ విశేషాలు చూద్దాం. ఓకేనా?